హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట వింటూ స్టోరీలో 101వ భాగం. ఆయన వెళ్ళిపోయాక సరస్వతి గారు కోపంతో ఊగిపోతూ అటు ఇటు తిరుగుతూ ఆ సీతని ఏదో ఒకటి చేయాలి, లేదంటే నేను మనశ్శాంతిగా ఉండలేను. అది నన్ను ఎదిరించింది. కనీసం సీమంతంలో పెద్దమ్మ ఎలా ఉన్నావని కూడా అడగకుండా తన వాళ్ళ దగ్గర అవమానించింది. నాకు అర్హత లేదంట పుట్టింటి సార పెట్టడానికి, ఆశీర్వదించటానికి. ఎంత ధైర్యం దానికి! ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించినందుకు నలుగురిలో మంచి బహుమతి ఇచ్చింది. నా కూతుర్ని వాడి కాలి కింద చెప్పులా మార్చింది. స్వాతిని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఎలా ఉండేది, ఎలా అయిపోయింది. కనీసం ఇలాంటి ఫంక్షన్కి కూడా మంచి చీర కట్టుకోలేకపోయింది. ఎప్పుడు అది కావాలి, ఇది కావాలి అని ఆర్డర్లు వేసే నా కూతురు ఈరోజు ఒకటి కింద పని చేస్తుందంటే కారణం అదే. వదలను, దీన్ని అస్సలు వదలను. నాకే కానీ అవకాశం వచ్చిందంటే దీన్ని చంపేసి జైలుకైనా పోతాను అని అనుకున్నారు. అలా మరో వారం రోజులు గడిచిపోయాయి. వారం రోజుల్లో చుట్టాలతో పాటు సీమంతంకి అయిన అమౌంట్ మొత్తం సెటిల్ చేసేశారు రామ్ వాళ్ళు. ఇల్లంతా నార్మల్ అయిపోయింది. అలా ఒకరోజు సీతకి బోర్ కొడుతూ ఉంటే ఏదో ఒకటి తన చేతులతో స్వయంగా చేసుకుందామనుకొని అందరూ నిద్రపోతూ ఉండటంతో డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక కిచెన్లోకి వెళ్ళింది. అక్కడ సుజాత గారు సాయంత్రం స్నాక్స్ కోసం ఏదో ప్రిపేర్ చేస్తూ ఉండటం చూసి అత్త అంటూ దగ్గరికి వెళ్ళింది సీత. సీతని చూసి సుజాత గారు సంతోషంగా మెడికెలు విరుస్తూ, అసలు ఇటువైపు రావటమే తగ్గించేశావు సీత, ఈ అత్తని కూడా మర్చిపోయావా అని అడిగితే, చచ, చూస్తూనే ఉన్నావు కదా, ఎవరూ నన్ను కాలు కింద పెట్టనివ్వటం లేదు, ఇక ఇక్కడికి వస్తే ఇంకేమైనా ఉందా అని అంటుంటే, అది నిజమేలే, ఇందుకు ఇప్పుడు ఎందుకు వచ్చావు కిచెన్లోకి, ఏమైనా కావాలా, చెప్పరా చేసి పెడతాను అని అన్నారు. లేదు, నేనే చేసుకుంటాను, నాకు కిచెన్ కావాలి అని సీత ముద్దుగా మొహం పెట్టి అడిగితే సుజాత గారు గుండెల మీద చేయి వేసుకొని, అమ్మో, ఆ పని మాత్రం చేయను, పొరపాటున అలా కానీ చేశానంటే ఇంకేం లేదు, నా మీద యుద్ధం ప్రకటిస్తారు, కాబట్టి నువ్వు మాత్రం ఏదైనా చేస్తానన్న మాట చెప్పకు అని అన్నారు సుజాత గారు. అయ్యో అత్త, అందరూ నిద్రపోతున్నారు, నాకు నా స్వయం పాకం తినాలని ఆశగా ఉంది, ఎందుకో క్రేవింగ్స్ పెరుగుతున్నాయి, కడుపులో బేబీకి నా చేతి వంట తినాలని ఆశగా ఉందేమో. చేసుకుంటాను అత్త అని ముద్దుగా అడుగుతూ ఉంటే సుజాత గారు ఒక్క క్షణం కరిగిపోయారు. కానీ మరుక్షణం, వద్దు సీత, ఏదైనా సరే ఇంట్లో పెద్దమ్మ గారి పర్మిషన్ వస్తేనే నేను ఎలో చేస్తాను, లేదంటే లేదు అని అనగానే సీత నీరు గారిపోయి, అమ్మమ్మ అస్సలు పర్మిషన్ ఇవ్వదు, ఏదైనా కావాలంటే చేయించుకొని తినమంటుంది, నన్ను మాత్రం కనీసం ఏది ముట్టుకొనివ్వదు, ఇదంతా తెలిసే అడుగుతున్నావు కదా అత్త నువ్వు అని అంటే సుజాత గారు నవ్వుతూ, నిజంగా సీత, నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళినప్పుడు నీ అదృష్టాన్ని కాలదన్నుకున్నావు, అసలు నీ పద్ధతి ఏంటి, నీ ఆలోచనలు ఏంటి, అంత మంచి అభిబాబుకి అన్ని మాటలు అనటం ఏంటి అని నీ మీద చాలా కోపం వచ్చింది. పైగా నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నేను గుర్తుకు రాకపోయేసరికి నువ్వు మాట వరుసకి మాత్రమే అత్త అని పిలిచావు అని మనస్ఫూర్తిగా అనుకోలేదని చాలా బాధపడ్డాను. నీకోసం చూసేసరికి నువ్వు కనిపించలేదు, పైగా నువ్వు నా దగ్గర ఉండటానికి కూడా వీల్లేదు, కాబట్టి నేను ఇక్కడే ఉంటా, కాబట్టి అందుకే నువ్వు మళ్ళీ ఎప్పుడెప్పుడు తిరిగి వస్తావా అని ఎదురు చూశాను. కానీ రావటమే శుభవార్తతో వచ్చావు, ఈ ఇంటిని సంతోషంతో ముంచేశావు, నీ తప్పు తెలుసుకున్నావు. నిజంగా సీత, నీ జీవితం మూడు బారిపోయి ఎక్కడ మునిపటిలా మీ పెద్దమ్మ చేతిలో పడి నాశనం అవుతుందేమోనని చాలా భయపడ్డాను.
కానీ అలా జరగకుండా నీ జీవితాన్ని నువ్వే కాపాడుకున్నావు. ఇకపై ఎవరో ఏదో చెప్పారని, ఇంకెవరో ఏదో అన్నారని అనవసరమైన ఆలోచనలకు పోయి అనవసరమైన త్యాగాలు చేస్తూ నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోక సీత. ఇది నిన్ను నేను నా కూతురిగా అనుకుని నీకు చెప్తున్నాను అని అన్నారు సుజాత గారు ఆప్యాయంగా. సుజాత గారి మాటలకి సీతకి గతం గుర్తుకు వచ్చి, నిజమే అత్త, అప్పుడు బుద్ధి లేకుండా బిహేవ్ చేశాను. ఎవరో ఏదో చెప్తే నమ్మేసి నా బావని నేనే బాధ పెట్టాను. నిజంగా నాకు అసలు బుద్ధి లేదు అత్త. చెప్పేవాళ్ళు కూడా లేరు. చెప్పటానికి ఇంటి పెద్దవాళ్ళు ముందుకు వచ్చినా వినటానికి ఆ సమయంలో నేను సిద్ధంగా లేను. నిజంగా అప్పుడు ఆ సమయంలో దరిద్రం నా నెత్తి మీద డాన్స్ చేస్తుంది అత్త. అందుకే ఆ రోజు అలా చేశాను. సరేలే, జరిగిందేదో జరిగిపోయింది, మర్చిపోదాం. ఇప్పుడు మాత్రం నాకు ఏదో ఒకటి తినాలని ఉంది. కొంచెం పుల్లగా, ఇంకొంచెం తియ్యగా అలా ఏదో ఒకటి చేసి పెట్టు అత్త అని అడిగింది సీత గారంగా. సుజాత గారు నవ్వేసి, సరే నువ్వు హాల్లో కూర్చోపో, నేను తీసుకువస్తాను అని అన్నారు. లేదు లేదు, నేను ఇక్కడ కూర్చొని నీకు మాటలు చెప్తూ ఉంటాను, నువ్వు చేస్తూ ఉండు అని అంది సీత అక్కడే సెటిల్ అవుతూ. అయితే ఉండు, నీకోసం కుర్చీ తీసుకువస్తాను అని సుజాత గారు అన్న సీత ఆపేసి, అవసరం లేదు, ఇప్పటి వరకు కూర్చునే ఉన్నాను, కొంచెంసేపు అలా నిలబడితే ఏం కాదు. నాకు అలసటగా అనిపిస్తే నేనే అడుగుతాను చైర్ కావాలని. ప్లీజ్ అత్త, ఈ ఓవర్ కేరింగ్ వద్దు, చెప్పింది చెయ్యి అని చెప్పటంతో సుజాత గారు సరే అని సీతతో మాటలు చెప్తూ ఉంటే సీతకి నచ్చేటట్టు చింతపండు పులిహోర లైట్గా తీయగా ఉండేలా బ్రెడ్ హల్వా చేయటం స్టార్ట్ చేశారు. సీత సుజాత గారితో మాట్లాడుతూ వెనక వచ్చే ప్రమాదాన్ని గమనించలేదు. వెనక అప్పటికే సీత మీద కోపంతో ఊగిపోతున్న సరస్వతి గారు వాటర్ కోసమని జస్ట్ అలా కిచెన్ వరకు వచ్చి బ్యాక్ సైడ్ గుమ్మం దగ్గరికి వచ్చారు. కానీ అక్కడ సీత కనిపించటమే తన మీద కోపంతో ఊగిపోతూ, సీమంతం రోజు వాళ్ళకి జరిగిన అవమానం గుర్తుకు వచ్చి వదలను అని అనుకుంటూ చుట్టూ చూశారు. అక్కడి నుంచి హాల్ కొంచెం కనిపించటంతో లోపల ఎవరైనా ఉన్నారేమోనని చూసి ఏ అలికిడి లేకపోవటంతో పాటు ఎవరు కనిపించకపోవటంతో ఎవరు లేరని అర్థమయ్యి నిదానంగా మెయిన్ డోర్ వరకు వచ్చింది. సింహద్వారం ఓపెన్లోనే ఉండటంతో నా కోసమే ఈరోజు ఓపెన్ చేసి పెట్టినట్టున్నారు. అదృష్టం అలా కలిసొచ్చింది. ఈరోజు ఖచ్చితంగా సీతని వదిలిపెట్టను. ఏదో ఒకటి చేస్తాను, కనీసం దాని బిడ్డనైనా చంపేస్తాను అని అనుకుంటూ గబగబా తోటలోకి వెళ్ళి అక్కడ పనిచేసే వాటిల్లో ఒక చిన్న సుత్తి లాంటిది ఒకటి తీసుకొని దీన్ని తీసుకొని కొడితే ఖచ్చితంగా దాని బుర్ర బద్దలవ్వటంతో పాటు ముందుకు పడి కడుపు కూడా గట్టిగా దెబ్బ తగులుతుంది. దెబ్బతో దాని పీడ వదులుతుంది. చస్తే చేస్తాను, జైలుకి పోతే పోతాను, కానీ దాని మీద పగ తీర్చుకునే పోతాను. నా కూతుర్ని, నన్ను ఈ పొజిషన్కి తీసుకువచ్చిన దాన్ని ఊరికే వదిలిపెట్టను అని అనుకుంటూ దానితో నిదానంగా నడుస్తూ ఆ సిత్తిని చీర వెనక దాచుకొని లోపలికి వచ్చారు సరస్వతి గారు. లోపల సెక్యూరిటీ కూడా ఎవరూ లేకపోవడంతో అడుగు వేసుకుంటూ కిచెన్ వరకు వచ్చారు సరస్వతి గారు. ఎవరికీ తెలియకుండా చాటుగా లోపలికి ప్రవేశించిన సరస్వతి గారు కిచెన్లో సుజాత గారితో మాట్లాడుతూ ఉంటే పళ్ళు కొరుకుతూ, ఇక ఎంతసేపు ఉండదు ఈ నీ సంతోషం, నేనుండగా నిన్ను సంతోషంగా ఉండనిస్తానా? అభి, కోరి కొరివిని తెచ్చుకొని మరీ ఇంట్లో పెట్టుకున్నావు. అందుకే నాకు ఈ అవకాశం వచ్చింది, వదులుకోను. నా కూతురు జీవితాన్ని నాశనం చేసిన మీ కుటుంబం ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. నీ కడుపులో బిడ్డ చనిపోయి అని కసిగా అనుకుంటూ అడుగు వేసుకుంటూ కిచెన్లోకి వెళ్ళారు. సీత కడుపులోని బిడ్డని చంపటానికి ఫిక్స్ అయిపోయి
అటు తిరిగి సుజాత గారు పని చేసుకుంటూ ఉంటే అక్కడే మిగిలిన పని మనుషులు లేకపోవటం వలన సీత కూడా సుజాత గారి వైపే తిరిగి మాట్లాడుతుంది. అందువల్లే సరస్వతి గారి రూంలోకి వచ్చే రూపంలో వచ్చే ప్రమాదం గమనించలేకపోయింది. ఇక సరస్వతి గారు సీత దగ్గరికి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి మనసులో ఈ రోజుతో సీత పని అయిపోగొట్టాలి అనుకుంటూ చాలా జాగ్రత్తగా వెనక ముందు చూసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కరెక్ట్గా సీత వెనక్కి వచ్చి ముందుకి చూస్తే కిచెన్ గాస్కెట్ ఉండటంతో సుత్తితో కొడితే తల పగులుతుంది. దానితో పాటు ముందుకు పడితే కడుపు గాస్కెట్కి తగిలి గట్టిగా తగిలి సీత కడుపులో బిడ్డకే కాదు సీతకు కూడా రిస్క్ అవుతుంది. కాబట్టి ఆవిడ కోరుకుంది అవుతుంది అనుకుని చీర వెనక దాచిన సుత్తి తీసుకొని పైకెత్తి సీతను కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు సరస్వతి గారు అదో రకమైన నవ్వుతో. ఇంకొన్ని క్షణాల్లో సీత తల మీద దెబ్బ పడుతుంది అనగా సడన్గా సుజాత గారు సరస్వతి గారి అలికిడికి వెనక్కి తిరిగి వెనక్కి ఉన్న సరస్వతి గారిని ఆవిడ చేతిలో ఉన్న సుత్తిని ఆవిడ కొట్టబోతున్న సీతని చూసి క్షణాల్లో పొజిషన్స్ మార్చేశారు. సీతని తన వెనక్కి తీసుకొని దెబ్బకి సరస్వతి గారి దెబ్బ డైరెక్ట్గా సుజాత గారి భుజానికి తగిలింది. బలంగా ఆవిడ అమ్మ అని గట్టిగా అరవటమే అత్త అంటూ గట్టిగా అరిచిన సీత ఎదురుగా తనని కొట్టడానికి చూస్తున్న సరస్వతి గారిని చూసి షాక్ అయి పెద్దమ్మ అంటే ఎవరే నీకు పెద్దమ్మ అంటూ మరోసారి సీతని కొట్టడానికి ట్రై చేశారు సరస్వతి గారు. కానీ సుజాత గారు బాగున్న మరో చేతితో ఆవిడ చేతిని పట్టుకొని ఆపి వెళ్ళిపో సీత, ఇక్కడి నుంచి వెళ్ళిపో, పెద్దవాళ్ళని పిలుచుకురాపో, పెద్ద మేడంని పిలువుపో అని అరుస్తూ ఉంటే ఆ అరుపులకి అప్పుడే మేల్కొన్న అందరూ పరుగులు పెడుతూ వస్తున్నారు. ఇక బయట ఉన్న సెక్యూరిటీ కూడా ఆ అరుపులకి లోపలికి వస్తూ ఉండగా సీత మాత్రం షాక్ నుంచి తేరుకోవటమే గింజుకుంటున్న సరస్వతి గారి చేతిలోని సుత్తి లాక్కొని ఏం చేస్తున్నావు పెద్దమ్మ అంటూ విరుచుకుపడినట్టే సుజాత గారిని పక్కకి జరిపి ఆవిడ చెంపల మీద చాలా గట్టిగా కొట్టింది. అయినా సరే సరస్వతి గారు పట్టనట్టు నిన్ను వదలను, నిన్ను చంపేస్తాను అంటూ సీత జుట్టు పట్టుకుని కిచెన్ గాస్కెట్కి కొట్టబోయారు. కానీ సీతలో ఎక్కడి నుంచి బలం వచ్చిందో తెలియదు కానీ సరస్వతి గారి చేతిని విదిలించి కొట్టి చేతిలో ఉన్న సుత్తితో ఆవిడ అరచేతి వెనుక వైపు గట్టిగా కొట్టింది తనని పట్టుకోబోతున్న చేతి మీద. దెబ్బకి సరస్వతి గారి అరుపుకి ఆ మ్యాన్షన్ మొత్తం దద్దరిల్లితే అప్పుడే కిచెన్లోకి వచ్చిన సెక్యూరిటీ అండ్ ఇంట్లో వాళ్ళందరూ జరిగేది చూసి ఆశ్చర్యపోయి ఏం జరుగుతుంది ఇక్కడ అని అరుస్తూ ఉండగానే సెక్యూరిటీ గన్స్ తీసుకొని గబగబా వెళ్ళి ఏడుస్తున్న సరస్వతి గారిని కస్టడీలోకి తీసుకొని భయపడుతూ ఏడుస్తున్న సీతని చూసి వీఆర్ సారీ మేడం అని అన్నారు. అప్పటికే సుజాత గారి భుజం దగ్గర ఎముక విరిగిందేమో, నొప్పికి వెలువెలలాడిపోతున్నారు. అది చూసిన సీత కోపంతో అరుస్తూ సారీ ఏంటి సారీ, సుజాత అత్త కానీ నాకు అడ్డు రాకపోయి ఉంటే ఈరోజు నేనేమైపోయేదాన్నో తెలుసా, మిమ్మల్ని ఎందుకు ఈ ఇంటి మనుషులకి రక్షణగా పెట్టింది, అందరినీ జాగ్రత్తగా చూసుకుంటారనే కదా అని అరిచి ఆవేశంగా సరస్వతి గారి మీదకి వెళ్ళి ఏం చేశానని పెద్దమ్మ నన్ను కొట్టబోయావు, అది కూడా సుత్తితో అని అంటే కొట్టడం కాదే చంపాలి, నిన్ను చంపేయాలి, మా జీవితాలని నాశనం చేశావు, నన్ను నా కూతుర్ని పని మనుషుల్ని చేశావు, నిన్నేం చేయాలి, చిన్నప్పటి నుంచి పెంచిన నా మీద కొంచెం కూడా జాలి లేదు నీకు, అందుకే నీ మొగుడు నన్ను తీసుకువచ్చి ఇక్కడ పనిదాన్ని చేసినా చూసి చూడనట్టు వదిలేసావే తప్ప మా పెద్దమ్మ అలా చేయలేదని చెప్పలేదు. సీమంతంలో కూడా అవమానించావు, అక్కడ నా కూతురి జీవితాన్ని నాశనం చేశాడు నీ మొగుడు ఆ రాహుల్తో పెళ్లి చేసి, మొత్తం మీరే చేసి మళ్ళీ మమ్మల్ని అంటున్నారా, ఇదంతా నీ వల్లే,
అందుకే నువ్వు చస్తే నాకు దరిద్రం వదులుతుంది అంటూ బాగున్న చేతితో సీతని కొట్టాలనుకున్నారు. కానీ సెక్యూరిటీ రెక్కలు విరిచి పట్టుకోవటం వలన కొట్టలేక గింజుకుంటూ చంపాలన్నంత కసితో సీత వైపు చూస్తూ ఉంటే సీత ఆశ్చర్యపోయి, అంటే అంటే ఇప్పుడు నువ్వు నన్ను చంపాలని అనుకున్నావా అని అడిగింది సీత డీప్ షాక్లో. నిన్నే కాదు, నీ కడుపులో ఉన్న బిడ్డని కూడా చంపాలని అనుకున్నాను అని ఏ క్షణమైతే అన్నారో ఆ క్షణమే సీతలో కాళికామాత నిద్ర లేచినట్టు కోపంతో ఊగిపోతూ, ఎంత పని చేశావే, నిన్ను ఇంట్లోకి తీసుకువచ్చి పెట్టి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే మా జీవితాలను నాశనం చేయాలని అనుకుంటావా అని అందరూ చూస్తూ ఉండగానే సరస్వతి గారి చెంపలు పగిలిపోయి పెదవులు చిట్లి రక్తం వచ్చిన ఆగకుండా కొడుతూనే ఉంది సీత కోపంగా. కొట్టి కొట్టి ఆయాసం వచ్చిన సీత కొట్టడం ఆపకపోవటంతో భువనేశ్వరి గారు ఆపి, నువ్వాగు సీత, ఈ పాటి కన్నయ్య వస్తూ ఉండుంటాడు, వాడే చెప్పాడు ఈ సరస్వతి సంగతి అని అంటే, దీనిని మాత్రం వదలొద్దు అమ్మమ్మ, అసలు ఇది బయట ప్రపంచంలో ఉండటానికి వీల్లేదు, ఇది పెద్ద సైకో, నిజంగా పెద్ద సైకో, చిన్నప్పటి నుంచి నన్ను చిత్రహింసలు పెట్టింది సరిపోక ఇప్పుడు మళ్ళీ నా బిడ్డని చంపాలని అనుకుంటుంది, దీన్ని మాత్రం వదలొద్దు అని ఏడుస్తూ అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంతలో సుజాత గారిని గమనించిన భువనేశ్వరి గారు సెక్యూరిటీతో సుజాత గారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్పి సరస్వతి గారిని కట్టేసి ఉంచమని రామ్కి కాల్ చేస్తూ ఉన్నారు హడావిడిగా. మరోవైపు రూపగారు డాక్టర్కి కాల్ చేసి రమ్మని చెప్పారు. ఇక మిగిలిన వాళ్ళందరూ జరిగిందంతా కల్లారా చూడటంతో ఏంటి ఈ విధి వైపరీత్యం అని సీత కోసం కంగారు పడుతూ ఉన్నారు. ఇంతలో రామ్తో మాట్లాడి బయలుదేరాడు రామ్ మాట్లాడి బయలుదేరాడు అని చెప్పాక భువనేశ్వరి గారు సీతని జాగ్రత్తగా నడిపించుకుంటూ తీసుకువెళ్ళి సోఫాలో వెల్లకిలా పడుకోబెట్టారు కష్టంగా. అప్పుడు అడుగుపెట్టాడు రామ్ లోపలికి. ఏం జరిగింది నాని, అంత హడావిడిగా రమ్మన్నారు, సెక్యూరిటీ కూడా కాల్ చేశారు, ఏమైంది అని అడుగుతూ సోఫాలో పడుకున్న సీతని చూసి సీతకి ఏమయ్యింది అని కంగారుగా సీత దగ్గరికి వెళ్ళారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.